అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇప్పుడు మనకున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలోనూ, ఒత్తిడిలోనూ చాలామందికి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవటం అనేది అసాధ్యం అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనందరికీ మనసులోకి వచ్చేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత పోషక తత్వాలైన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సరైన మోతాదులో ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతున్నాం అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం అంటే అందరూ మిస్ అవుతూ ఉంటారు. ఈ ఒక రకమైన పోషక తత్వం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. ఇవి మనం ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే మనకు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు. వీటి గురించి చాలామందికి తెలియదండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మరిన్ని వివరాలను మాట్లాడుకుందాము. అంటే ముఖ్యంగా ఇవి ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ఎందులో దొరుకుతాయి, అండ్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మరిన్ని వివరాలను మాట్లాడుకుందాము. సో లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్ అండి. ఫస్ట్ వచ్చే పాయింట్ అండి, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సైన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫ్యాట్స్ అంటే మన ఒంట్లో ఉండే కొవ్వు. ఈ కొవ్వులో కూడా మనకేంటంటే శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని రెండు ఉంటాయండి. ఈ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి కొంత మోతాదులో అవసరమే, బట్ ఎక్కువ అయితే కనుక డెఫినెట్లీ మన శరీరానికి హాని గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ముఖ్యంగా మనకి వెజిటబుల్ ఆయిల్స్ అంటే కుకింగ్ ఆయిల్స్లో ఎక్కువ దొరుకుతాయి. అండ్ చాలామంది కార్డియాలజిస్ట్స్, ఫిజిషియన్స్, డాక్టర్స్ చెప్పేది కూడా ఈ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క కంటెంట్ అనేది మన శరీరంలో పెరగకుండా చూసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంక రెండో గ్రూప్ ఆఫ్ ఫ్యాట్స్కి వస్తే అంటే అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి బేసికల్లీ హెల్దీ ఫ్యాట్స్ అండి. అంటే మన శరీరానికి అవసరమైన ఫ్యాట్స్. ఇందులో కూడా 3 రకాలు ఉంటాయండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరంలోనే ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి డైట్లో పెద్ద మనకు ఉపయోగపడవచ్చు. ఇంకా ఈ ఒమేగా-3, ఒమేగా-6కి వస్తే కనుక ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ అనేది ప్రో ఇన్ఫ్లమేటరీ అని భావిస్తాం. అంటే మన శరీరంలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అంటే ఇమ్యూనిటీ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, ఆ వాతం యొక్క లెవెల్స్ని కొంచెం పెంచుతూ ఉంటుంది. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ ఒమేగా-6 యొక్క పనితనాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఈ ఒమేగా-3, ఒమేగా-6 అనేవి కూడా బ్యాలెన్స్డ్గా ఉండటం అంటే సమతుల్యత ఉండటం అనేది మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం అండి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్లో మనకి ముఖ్యంగా ఉండేవి 3 అండి. డిహెచ్ఏ అంటే డోకోసా హెక్సాయినోయిక్ యాసిడ్ అంటాం. అండ్ సెకండ్ది ఈపీఏ అంటే ఎకోసా పెంటాయినోయిక్ యాసిడ్. అండ్ థర్డ్ది ఏఎల్ఏ ఆల్ఫా లినోయిక్ యాసిడ్. ఈ 3 మాలిక్యూల్స్ మన శరీరానికి చాలా ఉపయోగం అండి. అండ్ ఈ ముఖ్యంగా ఏంటి ఈ డిహెచ్ఏ, ఈపీఏ అనేది మనకి మెయిన్లీ ఏంటంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి దొరుకుతుంది, అంటే ఫిషెస్ నుంచి వస్తుంది. ఈ ఏఎల్ఏ అనేది ఆల్ఫా లినోయిక్ యాసిడ్ అనేది వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో ఇన్ టోటల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 మాలిక్యూల్స్ మన శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగం. ఇంకొచ్చే నెక్స్ట్ పాయింట్, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి ఎందుకు కావాలి, ఏ విధంగా ఉపయోగపడతాయి. ఫస్ట్ జాయింట్స్ హెల్త్ అంటే మన కీళ్ళ ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం అండి. అంటే మనకు శాస్త్రీయ పరిశోధనలో కూడా నిరూపించబడింది దట్ ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతంలో వచ్చే కీళ్ల నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, జాయింట్ స్టిఫ్నెస్ అంటే కీళ్లలో ఉండే బిగుసుతనం కానీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి వయసుతో పాటు వచ్చే అరుగుదల అంటే కార్టిలేజ్ డ్యామేజ్ని కూడా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా వరకు తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. అండ్ మన కార్టిలేజ్ యొక్క గ్రోత్ అంటే మృదులాస్థి యొక్క ని పెంపొందించడానికి చాలా ఉపయోగపడతాయని మన సైంటిఫిక్ స్టడీస్ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన జాయింట్స్ హెల్త్కి కావాలి. ఇంకా మిగతా బాడీ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకోండి, ఇది మనకి ఏజ్తో పాటు వచ్చే బ్రెయిన్ డ్యామేజ్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెపోటు, స్ట్రోక్స్, తర్వాత ఇతర హార్ట్ డిసీజెస్ యొక్క సంభావ్యత ఇన్సిడెన్స్ని కూడా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, అంటే వయసుతో పాటు వచ్చే చూపుడు తగ్గిపోవటం,
ఇట్లాంటి వాటిని కూడా ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే దే ఆర్ నీడెడ్ ఫర్ జాయింట్స్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ ఐస్ ఫంక్షన్ అనమాట ఇన్ టోటల్. నెక్స్ట్ వచ్చే పాయింట్, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి డైట్ ద్వారా అంటే ఏ ఫుడ్లో దొరుకుతుంది అని అనుకుంటే కనుక ఈ విషయంలో వెజిటేరియన్స్కి అయితే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మెయిన్లీ ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మాంసాహారంలోనే దొరుకుతాయి. అంటే నాన్ వెజిటేరియన్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ని మనం డిస్కస్ చేసామనుకోండి, మెయిన్లీ సీ ఫుడ్ అంటే ఫిష్లో ఉంటుందండి. అంటే ఈ సముద్రపు చేపల్లో అంటే మనకి సాల్మన్ ఫిష్, బుడత మాగా అంటాము, ఈ వెరైటీలో ఉంటుంది. తర్వాత ట్యూనా ఫిష్ అంటే తూన చేపలు, తర్వాత మ్యాకరల్ అంటే కన్నెగర్తలు, తర్వాత సార్డైన్స్ అంటే కమళ్ళు, ఈ రకమైన చేపల్లో దొరుకుతుందని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చేవి మెయిన్లీ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ 2 ఫ్యాటీ యాసిడ్స్ అంటే DHA, EPA, ఇవి చాలా పొటెంట్ అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి. మరి వెజిటేరియన్స్కి ఎలాగా అంటే కనుక వీళ్ళకు డిసడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే వీళ్ళకి ఆ థర్డ్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ దొరుకుతుంది, అంటే ALA అనే వెరైటీగా దొరుకుతుంది. అది కూడా ఎందులో దొరుకుతుందంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్లోనూ, తర్వాత చియా సీడ్స్ అంటే చియా గింజల్లోనూ, తర్వాత డ్రై ఫ్రూట్స్లో ఒక వెరైటీ వాల్నట్స్ అంటే అక్రోటా అంటాం కదా, ఇందులో దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చే పాయింట్, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సప్లిమెంట్స్ ఎవరు వాడాలి అంటే ఒక 35-40 ఇయర్స్ అనేది వయసు దాటాక అందరూ వాడితే మంచిదేనండి. వీళ్ళకి ముందు ఏదైనా జబ్బు ఉన్నా లేకపోయినా, ఏ హార్ట్ డిసీజెస్ ఉన్నా లేకపోయినా, ఇది జనరల్ బాడీ హెల్త్కి సప్లిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఎందుకు అని అంటే మనం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయటం, అండ్ ఫిష్ నాన్ వెజిటేరియన్స్ అయినా సరే మేము అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ ఫిష్ అనేది వారానికి 2 సార్లు తినాలనేది. సో ఈ విధంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం అనేది కష్టం కాబట్టి వీళ్ళు సప్లిమెంట్స్కి వెళ్ళటం అనేది మేము అడ్వైస్ చేస్తాం. ఈ సప్లిమెంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ మనకి అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లో, హెల్త్ కార్ట్లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఒక 5-6 బ్రాండ్స్ అనేవి మంచివి. అవి ఏంటి అంటే హెల్త్ కార్ట్ అయినా కావచ్చు, ఎన్వేడా వాళ్ళదైనా కావచ్చు, వావ్ అనే బ్రాండ్ ఉంది, తర్వాత మోరెపెన్ అనే బ్రాండ్ ఉంది, కార్బమైడ్ ఫోర్ట్ అనే బ్రాండ్ ఉంది, న్యూ హబ్స్ వాళ్ళది ఉన్నది. సో ఇలా ఒక 5-6 బ్రాండ్స్ మంచి ఉన్నాయండి. ఇందులో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్స్ రూపంలో జనరల్గా దొరుకుతాయి, ఇవి మంచివి. అండ్ మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే ఈ DHA, EPA అనేది ఒక 400 మిలీగ్రామ్స్ ఒకటి ఉంటుంది, ఒకటి 600 మిలీగ్రామ్స్ ఒకటి ఉంటుంది. అలాగా డిఫరెంట్ రేషియోస్లో ఒక్కొక్క సప్లిమెంట్లోనూ ఉంటుంది. మనం డోసేజ్ విషయానికి వచ్చామనుకోండి, ఇంటోటో ఈ DHA తర్వాత EPA రెండూ కలిపిన డోసేజ్ అనేది 1 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ వరకు ఉండాలి మీరు తీసుకునే సప్లిమెంట్లో. ఈ విషయానికి వస్తే మనకి మెయిన్లీ హెల్త్ కార్ట్ వాళ్ళది ఏంటంటే మోస్ట్లీ కాస్ట్ ఎఫెక్టివ్, చీప్ ఉంటుంది, అండ్ డోసేజ్ కూడా సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ డోసేజ్ కావాలనుకుంటారు, వాళ్ళకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఉన్నా, లేదంటే వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్, స్ట్రోక్ ఉన్న అట్లాంటి వాళ్ళు అయితే న్యూ హర్బ్స్ వాళ్ళ బ్రాండ్ అయితే దే కెన్ యూజ్, బికాజ్ ఒక క్యాప్సూల్లో ఎక్కువ డోసేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ అన్నీ కూడా ఈ మెయిన్లీ ఏంటంటే మనకి EPA, DHAని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇవి మెయిన్లీ ఏంటంటే మెరైన్ సోర్సెస్ నుంచి వస్తాయండి, అంటే ఫిష్ నుంచి తీస్తారు. సో కొంతమంది వేజన్స్ అంటే పర్టికులర్లీ వెజిటేరియన్స్ వాళ్ళు అది వాడదలుచుకోరు, వాళ్ళ కోసం ఏంటంటే వీగన్ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్లో. అవి మెయిన్లీ ఏంటంటే మనకి ఆల్గాల్ ఆయిల్ నుంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. వీటిలో కూడా మనకి DHA, EPA తర్వాత దీంతోపాటు ALA సప్లిమెంట్స్ కూడా ఈ వేగన్ సప్లిమెంట్స్లో వస్తాయి. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట, ప్యూర్ వేగన్ వెరైటీ కాబట్టి. నెక్స్ట్ వచ్చే పాయింట్ అండి, దీనివల్ల వచ్చే ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇంట్రాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి, ఎందుకంటే మనం ప్రిస్క్రైబ్ చేసే డోసు 1 to 2 గ్రామ్స్. సో ఈ డోసేజ్లో వాడుకుంటే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కాకపోతే కొంతమంది మైనర్ పర్సంటేజ్లో
వాళ్ళకి కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ రావచ్చు, అండ్ ఏవైనా ఒక వామిటింగ్ సెన్సేషన్, నాజియా అంటాం, అది రావచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే బ్యాడ్ ఓడర్, అంటే నోటి దుర్వాసన రావచ్చు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అంత మునిపే నుంచి ఏదన్నా సరే బ్లడ్ థిన్నర్స్ అంటే ఎకోస్ప్రిన్ ఇలాంటి రక్తం పలచబడే డ్రగ్స్ ఏమైనా వాడుతూ ఉంటే కనుక ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా దానికి కూడా ఒక మైనర్ బ్లడ్ థిన్నింగ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీ ప్రైమరీ ఫిజిషియన్ కనుక్కొని దాని యొక్క డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం అనేది చెయ్యాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, డయాబెటిక్స్, ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉంటే కనుక ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మీ ప్రైమరీ ఫిజిషియన్తోనే మీరు డిస్కస్ చేసుకుని దీన్ని వాడుకోవాలని నేను సూచిస్తాను అనమాట. సో ఫైనల్గా ఐ థింక్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి ఏ విధంగా కావాలి, ఎలా పనిచేస్తాయి, సప్లిమెంట్స్ అనేవి కూడా మనకి అందుబాటులో ఏ విధంగా ఉన్నాయి, మనం ఎలా వాడాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రామప్రసాద్ అండి.